ఇందూరు పార్లమెంటు ఎన్నికల పోరు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులు ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఎమ్మెల్యేలుగా ఓడి పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి దిగటంతో గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది. ఇందూరు ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు అన్నది ఉత్కంఠ రేపుతోంది. త్రిముఖ పోటీగా భావిస్తున్నప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ లోక్సభ బరిలో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. ఇందూరు పార్లమెంట్ పరిధిలో మున్నూరు కాపు, ముస్లిం, పద్మశాలి ఓట్లు గణనీయంగా ఉన్నాయి. తర్వాత ముదిరాజ్, రెడ్డి, యాదవ, గౌడ ఓట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలు ఇందూరు పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్కి 4,80,584 ఓట్లు వస్తే, బీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 4,09,709 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి 69,240 ఓట్లు సాధించారు. 2014లో జరిగిన త్రిముఖ పోరులో కల్వకుంట్ల కవిత 1,67,000 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్పై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కవితపై ధర్మపురి అరవింద్ 70,000 మెజారిటీ సాధించారు. నిజామాబాద్ నియోజకవర్గంలో మొత్తం 1,41,96,593 మంది ఓటర్లున్నారు. 2014లో 69.10% పోలింగ్ నమోదైతే 2019లో 68.44% ఓటింగ్ నమోదైంది. తాజాగా ఎన్నికల్లో 71.92% పోలింగ్ నమోదవడంతో పెరిగిన ఓటింగ్ ఎవరికి అనుకూలిస్తుందని నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. 1952 నుంచి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 11 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు, 3 సార్లు తెలుగుదేశం అభ్యర్థులు గెలిచారు. బీఆర్ఎస్, బీజేపీ స్వతంత్ర అభ్యర్థులు ఒక్కోసారి విజయం సాధించారు. మొత్తం 16,89,957 ఓటర్లు ఉంటే పురుషుల ఓట్లు 7,99,458, మహిళలు 8,90,499 మంది ఓటర్లున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు మాస్ లీడర్గా ప్రజల్లో మంచి గుర్తింపుంది. బలమైన మున్నూరు నేత కావటం, బీజేపీపై వ్యతిరేకత తనకు అనుకూలంగా మారుతుందని బాజిరెడ్డి భావిస్తున్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన జీవన్ రెడ్డికి 4 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటం, టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేయటం, సిట్టింగ్ ఎంపీ అరవింద్పై ఉన్న వ్యతిరేకతను నమ్ముకున్నారు. సిట్టింగ్ ఎంపీగా ధర్మపురి అరవింద్ మోదీ చరిష్మా అడ్వాంటేజ్ అవుతుందని ఆయన భావిస్తున్నారు. అయోధ్య రామమందిరం నిర్మాణం, బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఈజీగా గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు.